ఇప్పుడు నా పొట్టలో ఉన్న బేబీ ఫొటోస్ చూపిస్తా. ఈసారి కూడా పెద్దోళ్ళందరూ కవితని బ్లెస్ చేయండి, మామూలు కనిపే కావాలని. ఇది నా కోరిక, నిజంగానే మామూలు కనిపోవాలి కవితకి. లాస్ట్ టైం ప్లజంటా ప్రీవియా ఉంది అంటే మావి కిందకుండి బేబీ పైకి ఉందన్నమాట, అది దాని మీనింగ్. ఇప్పుడు ఎలా ఉందంటే అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు వీడియో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఏం లేదు, మేము ఉండేది కావల్లో కదా. సో కావల్ నుంచి ఒక 60-70 కిలోమీటర్ల దూరంలో మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడి పెళ్ళుంది. సో నిన్న నైట్ 11:30 దాకా కారు గడుక్కున్నాను. నేను ఒక్కనే కారు గడుక్కొని ఇప్పుడు రెడీ అయ్యి వెళ్తున్నాను. సో వెళ్ళి వాళ్ళకి కనపడేసి మళ్ళీ వచ్చి ఈ వీడియో కంటిన్యూ అవుద్ది. ఎందుకంటే కవితకి టిఫా స్కాన్ ఉంది ఈరోజు, 6th మంత్లోకి వచ్చింది కాబట్టి నిదానంగా వెళ్దాం. 1 గంటలో వెళ్ళొచ్చు ఈజీగా. వెళ్ళి పెళ్ళి 7 to 8 అంట. 7 కల్లా అక్కడికి వెళ్ళి ఒక 1/2 అవర్ 1 అవర్ ఉండేసి వచ్చేద్దాం. ఓకే, చూసారా చెట్లు ముషండా. ఓకే, ఉడికే పుడతాడు అంగారంగా. ఉడికేరా, కొడుకు పుట్టకపోతే మొహం నల్లగా పెడతా ఎట్నైతే అసలు చూడడానికి కూడా రాడేమో. ఒక్కొక్కసారి మనకి అదృష్టం ఉండాలి. కొంచెం అయితే మన శాలిటీ లేచిపోయాయి ఈరోజు. వెరీ 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 డేంజరస్ లైఫ్. నన్ను కాపాడింది దేవుడే అనుకుంటున్నా. నా కారు టైరు బర్స్ట్ అయిపోయింది, ఇక్కడ పేలిపోయింది. ఆ పక్క నాకు ఇంకా చూపించడానికి కూడా ఛాన్స్ లేదు. అక్కడ పేలిపోయి సైడ్కి లాగేసింది. సో సైడ్కి లాగితే నేను దేవుడి దయ వల్ల నేను పెళ్ళికి వెళ్ళి వచ్చేటప్పుడు గట్టిగా 60 స్పీడ్ 60-65 స్పీడే వస్తున్నాను. నార్మల్గా 100 మీద వస్తుంటాం, ఈ రోడ్డు బాగుంటుంది కాబట్టి. కానీ 60 స్పీడ్తో వస్తుంటే అది ఇంకా టైరు బర్స్ట్ అయింది. అంటే టప్పన సౌండ్ వచ్చేసి టప్ప కొట్టుకుంటా సైడ్కి లాగేసి నాకు అర్థం కాలే ఏం జరిగిందని. ఎందుకంటే నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడు చెక్ చేసుకున్నా, టైర్లకి ఎక్కడ గాలి తక్కువ లేదు, ఏం లేదు. కానీ టైర్ బర్స్ట్ అయింది. ఎందుకో టైర్ అరిగిపోయి ఉండడం వల్ల దరిద్రానికి ఏంటంటే స్టెప్నీ లేదు నా కార్కి. స్టెప్నీ ఉంటే ఆ స్టెప్నీ కూడా దీనికి వేసా ఒకసారి. కొత్త టైర్ తీసుకోవడం మర్చిపోయాను. సో ఇప్పుడు ప్రాణాలు కాపాడింది దేవుడే, లేకపోతే వెరీ డేంజరస్. 100 మీద 120 మీద వస్తుంటే సైడ్కి కొట్టేస్తుంది, పల్టీలు తిప్పి కొట్టేస్తుంది. దట్టు నేను సీట్ బెల్ట్ పెట్టుకుంటాను కాబట్టి అది కూడా ప్రాబ్లం రాలే. ఇంక ఇక్కడ కారు పక్కన ఆపాను. దాంట్లో ఛార్జింగ్ 30% ఉంది. ఛార్జింగ్ కేబుల్ కూడా మా వైఫ్ తీసేసి ఇంట్లో పెట్టిందంట, ఛార్జింగ్ కూడా లేదు. సో ఫ్రెండ్స్కి కాల్ చేశాను, వాళ్ళు మెకానిక్ని పంపిస్తామని చెప్పారు కావల్ నుంచి. కావలికి 20 కిలోమీటర్ దూరం ఉంది. ఇప్పుడు నాకు సడన్గా గుండె ఆగిపోయినంత పని ఇది, టెన్షన్ అయిపోయింది నిజంగా. పాప మా వైఫ్కి కాల్ చేసి చెబితే మా వైఫ్ టెన్షను, ఓ పక్క తిట్లు. స్టెప్నీ లేకుండా ఎవరైనా ఉంటారా? స్టెప్నీ కొనుక్కోవాలి కదా, కనీసం ఒకసారి స్టెప్నీ ఉందో లేదు చూసుకోవా. కానీ ఎంత కేర్లెస్కి వెళ్తే ఏదైనా అయితే ఏంటి అనేసి మా వైఫ్ తిట్లు మొదలుపెట్టింది. దాంతోపాటుగా మా వైఫ్కి తెలిసిన వాళ్ళకి కాల్ చేసి వీళ్ళ మెకానిక్ మాట్లాడుతూ ఉంది. వద్దు, నేను ఒకరు మాట్లాడాను, వస్తున్నారని చెప్పాను. వాళ్ళకు 1 అవర్లో వస్తారంట. ఇక్కడికి వచ్చి వాళ్ళు స్టెప్నీ వాళ్ళు ఏదైతే తెస్తున్నారంట అది పెట్టి తీసుకెళ్తే కావల్లో కొత్త టైర్లు మార్చేస్తాం. మొత్తం టైర్ మార్చడానికి పగిలిపోయింది. నేను అసలు పని చేస్తుంది ఎందుకే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమిద్దరు వదిన ఆడపడుచు. మా ఆది పెళ్ళికి అని చెప్పేసి వెళ్ళి ఆ కారు వల్ల లేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మేము హాస్పిటల్కి కూడా వెళ్ళాలి. నేను ఏంటంటే ఈరోజు కమిట్మెంట్ టిఫా స్కాన్కి. అమ్మాయి అబ్బాయి తెలిసిపోద్దా చెప్పకూడదు కదా, అడగకూడదు. డాక్టర్ మామూలుగా అడగకూడదు కదా. ఏమో నాకు తెలియదు. అందరూ మా అక్క వాళ్ళు మీ నాన్న అయితే అడగమంటున్నారు. రూల్స్ ప్రకారం అడగకూడదు అనుకుంటా. నిజం అడగకూడదు. ఎవరు పుడితే హ్యాపీగా ఉంటారు. నేను వంట చేస్తానని కమిట్ అయ్యా అనమాట. కమిట్ అవ్వకుండా ఉంటే బాగుండు. హాస్పిటల్కి తొందరగా వెళ్ళేవాళ్ళం, పాపని తీసుకొని వచ్చేవాళ్ళం. సో ఇప్పుడు ఫాస్ట్గా వంట చేసి హాస్పిటల్కి వెళ్ళాలి. సో అది వంట ఏం లేదు, కోడిగుడ్డు పులుసు. మా ఆదికి ఇష్టము, నేను చేస్తే బాగా తింటాడు. సో అందుకని చెప్పేసి చేస్తా అని చెప్పా. మామూలుగా కోడిగుడ్డు పులుసు చేస్తే 3-4 గుడ్లు వేస్తాం మామూలుగా, జిమ్ చేయనప్పుడు మా ఆదికి. కానీ ఇప్పుడు 7-8 తింటలా ఎగ్స్ రోజుకి. నువ్వు ఇప్పుడు 8 కరెక్ట్గా 7 ఉండేది, ఇప్పుడు గుడ్లు అన్న తినే అన్నీ ఉన్నాయి.
అప్పుడు నీకు ఒకటే అది గుడ్డు ఈరోజు. నిన్నకే నువ్వు తినాలి ఈరోజు. అంతే. ఒక గుడ్డులో పులుసులో గుడ్డు భలే ఇష్టం మా ఆదికి. ఈరోజు ఎగ్స్ ఎక్కువ లేవు కాబట్టి ఒకటే తిని అడ్జస్ట్ అవ్వు, మళ్ళీ ఇంకొక రోజు చేసి పెడతాను ఇంటిగా. ఈరోజు ఫాస్ట్గా చేస్తాను, నాకు తెలిసి అంత కుదరకపోవచ్చు. మా నాగలక్ష్మి కట్ చేసింది ఈ ఆనియన్స్, చిన్నది కట్ చేసిన నాగలక్ష్మి. ఏముందిలే అని సరిపోద్దులే అబ్బా, పులుసులోనే కదా ఎర్రగడ్డని చిన్నది కట్ చేసిన. ఇది ఆనియన్స్, టమోటా. ఇవి మా చెట్టు టమాటాలే. ఆ చెట్టు టమాటాలు పులుపు ఎక్కువ ఉన్నాయి. చింతపండు వేస్తే పుల్లగా అయింది మొన్న పప్పు చారు చేస్తే. మామూలుగా టమాటా పప్పు అని చేసా పాపము. టమాటా పప్పు అని చేస్తే అది కాస్త పప్పు చారు అయింది. మాది అడుగుతుండు పప్పుచారు కదా అది టమాటా పప్పు. ఆ టమాటాలు పులుపు అయినాయి, చింతపండు పులుపు అయింది. పులుపు అయ్యేసరికి పులుపు ఎక్కువయ్యి అది పప్పు చారు అయింది అనమాట. కర్రీ వచ్చేసి కొత్త వెజల్స్లో చేయబోతున్నా, ఎందుకంటే నేను కొత్త ఇంట్లోకి వచ్చాక అన్నీ మార్చలేదు. సో అందుకని చెప్పేసి స్టెప్ బై స్టెప్ కొన్ని మార్చుకుంటా వస్తున్నాను. ఇంతకుముందు కూడా యూజ్ చేశాను, అది ది ఇండస్ వ్యాలీ అనే వెబ్సైట్ నుంచి ఆర్డర్ పెట్టాను. ఇంతకుముందు కూడా ఆర్డర్ పెట్టాను, అవి నాకు బాగా నచ్చాయి. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఆర్డర్ పెట్టాను అనమాట. సో అవి కూడా మీకు చూపిస్తాను, దాని రివ్యూ కూడా కరెక్ట్గా ఇస్తాను. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో నేను 2 ఆర్డర్ పెట్టాను అనమాట, చూపిస్తాను. పెట్టినవి 2 ఒక సెట్టు. ఇది వచ్చేసి ది ఇండస్ వ్యాలీ ట్రిప్లీ కడాయి అనమాట. ఇంకొకటి వచ్చేసి ట్రిప్లీ ఫ్రై ప్యాన్. ఇది మనం వంట చేస్తా వీటి బెనిఫిట్స్ చెప్పుకుందాం. సో ఇక్కడ వీళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయి అనేది కూడా పంపించారు. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్కి సంబంధించినవి. ఇటు వచ్చేసి క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ ఉందన్నమాట. ఈ కుక్వేర్ పట్టుకోగానే మనకు అర్థమవుతుంది ప్రీమియం క్వాలిటీ ఉంది, అలాగే వెయిట్ కూడా బాగుందన్నమాట. సో ఇప్పుడు నేను వంట స్టార్ట్ చేస్తాను. దాంతో పాటుగా ఇవి 3 లేయర్స్తో తయారు చేశారు. వెజల్స్ 3 లేయర్ బాడీ కాబట్టి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి, అంటే ఎక్కువ రోజులు వస్తాయి మనకి. మాదికి ఇప్పుడు బ్రెడ్ కాల్ చేయాలి. సో ఈ కొత్త ఫ్రై ప్యాన్లో కాల్ చేస్తా. ఎన్ని కాల్చాలి? అది 4. వీళ్ళ దగ్గర డిఫరెంట్ సైజెస్ ఆఫ్ వెజల్స్ ఉంటాయి. సో మనకి ఏ సైజు కావాలో ఆర్డర్ పెట్టుకుంటే ఆ సైజు వస్తుంది అనమాట. సో నాకు ఈ సైజులు కావాలని చెప్పేసి ఈ 2 ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ వెజల్స్లో ఫుడ్ మాడిపోవడం, అతుక్కోవడం లాంటివి ఏం ఉండవు. వాషింగ్ కూడా చాలా ఈజీ. ఇంకోటి ఏంటంటే ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. హీట్ ఈవెన్గా రావడం వల్ల తొందరగా కుక్ అవుతుంది, మనకు గ్యాస్ కూడా కొంచెం సేవ్ అవుతుంది. ఈ వెజల్స్ అయితే న్యాచురల్గానే నాన్ స్టిక్కి, ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. మీకు కూడా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, పర్చేస్ చేయండి. దాంతోపాటుగా మన కూపన్ కోడ్ కవిత ఆది బ్లాగ్స్ యూజ్ చేస్తే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. నేను ఇప్పుడు ఎగ్స్ కూడా వేయాలి ఈ కూరలో. ఈరోజు నా కష్టం చూపిస్తారా అండి? టమాటాలు చూద్దురండి. ఇదిగో ఇది 2 నుంచి కాయలు ఉండే అన్నీ. అది కాయ, పెద్ద కాయ. ఇవి ఎన్ని పొడపొట్టు పిందులు అన్నీ. ఎన్ని రోజులు నన్ను చేసా? నెల అయింది. ఏంది ఇంత పెద్ద చెట్టు అయింది? ఇదే ఓరకునే పెరిగింది. ఇదే ఇది చూసే షాక్ అయ్యేది కాదు, అది చూపి మెయిన్ది. ఇసుకలో ఉన్నదే ఆ మెయిన్ది చూపి. ఇదిగో ఎదుగోరా. దానికి ఏం కాయలు మామూలుగా లేవే, అన్నీ కోసినాలే చాలా. 2-3 కేజీలు దాకా కోసినలా. ఓరే ఏంది నాన్నయ్యా, నిజంగా టమాటా చెట్లు చేలో వేస్తే కాయ పెట్టా? చేలో అయిన కాసి మనకు 1 ఏడు అదరు కాసినాయి. ఇగో చూడు. 1 ఏడు అంటే ఎప్పుడు? మీరు చిన్నపిల్లలు అప్పుడు. బాగా లాభాలు వచ్చినాయా? లాభమా పోవడం అమ్ముకోవడానికా? తినేదానికి మనకే. చూడండి కాయలు ఎట్ట కాసినావు. ఇగో చూడండి. అది వారే నాయన, ఎన్ని కేజీలు ఉంటాయి మొత్తం? ఈ 5 కేజీలు ఉంటాయిరా. ఇక్కడ చూడు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇగో ఈ ఒక 5 కేజీలు 10 కేజీలు కాయలు కాసింది చెట్టు. చెట్టు ఎదలు కాసింది అయితే. ఆ చెట్టు చూడు కింద. దేవుళ్ళ ఒక చెట్టు ఇది, ఆ చెట్టు ఈ చెట్టు కాదు, ఒకే చెట్టు ఇంతలా ఉండిపోయిందా? ఒక చెట్టు చూడండి, టమాటా చెట్టు ఎంత అయిందో. పండుగ పాప రోజు వాకింగ్కి వచ్చినప్పుడు ఒక కాయ కోసుకునే తింటది ఫ్రెష్గా. ముందు కింద ఏమీ వాటికి ఏమి దీని మొఖాన మందు కూడా కొట్టొద్దు అన్న. నిన్న కొడతాను అన్నాడు పాపం. ఎందుకు ఇన్ని కాయలు కాసిన తర్వాత మళ్ళీ ముందు ఎందుకని? వద్దులేయ్యా. ఎవరిది కష్టం?
నేను వేసింది ఊరు వేస్తారు. నేను వారం కూర్చున్నాను. వచ్చినాయి వస్తాయి. ఇది కూడా ముషండ చూడండి, సూపర్ చెట్టు అయింది, పెద్దగా అయింది ముషండ. ఇది ముషండ వచ్చేసరికి పైన పూతలు పోసింది, పూతలు కూడా వచ్చేసింది. ఇది ఇంత పెద్ద అవుతుంది అనుకోలేదు నేను. భలే వచ్చినాయి ముషండ. ఇయే కాదు, ఇక్కడ ఏది నాటిన వస్తుంది. బాగుంది ఇది ఏరియా అట్టాడిది. ఆనందం మా నాయన ఆగురా నా టమాటా చెట్లు చూపిస్తా అంటుండు. రంగు రంగులు మునగ చెట్టు ఏమైంది ఇది? చెట్టు పూత వచ్చేసింది, మళ్ళా ఎరగదేస్తుంది పూత. సెక్యూరిటీ పెట్టాలా? పెట్టదు అయితే రోజు ఆడనే కూర్చోవాలి. గన్మేను వాళ్ళు ఊరు ఉండేది నేనేనా. ఇగో ఈ చెట్టుని ఎగతాలు చేశాను ఫస్ట్ దీన్ని. ఇది ఏంగా అసలు ఇది అంత అన్నారు నాటితే. వీడు ఎంత అయిందో మాను మొదలు నాటితే ఒక్క రోజే. అడికి ఇంకేం చూపిస్తానే? మునగ మునగ చెట్టు చూపించకుండా ఎదురు రాదు ఇంకా. ముల్లగా చెట్లు కూడా బాగానే ఉండేలే. ఇది కూడా బర్రెలు ఈ మధ్య కొరకట్లేదు, కొంచెం బాగానే ఉంది. కూర్చొని ఉంటే బర్రెలు వచ్చారకే. ఏడుందా నా పోత? అదిగో పోతా, అదిగో అమ్మలో పోత వచ్చేసిందే. ఈసారైనా బాగా కాస్తుందే, 4 కాయలు కాకుండా కాస్తుంది. సూర్యుడు ఈ సూర్యుడు ఆగిపోతే ఇంకేముంది, దీన్ని కొట్టి బంధువులేకి కొట్టేస్తాయి సూర్యు కాయలు ఆగిపోతే. అయ్యో పోతుడు నిమ్మకాయ టమాటా ఆల్రెడీ కోసినట్టు ఈరోజు కవిత కాడ ఉన్నాయి. అది 4 కోసకు వచ్చిన వెళ్దాక ఇది వెళ్దాక ఆపల్లా. ఇక న్యాచురల్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవడమే అంతే. మొన్న అత్తపోయింది 10 కాయలు. అవి చూపించాలను ఇట్రా పచ్చ దొక్కేది. ఇది చూపించుకోండి ఎంత ఆనందంగా ఉంటుందంటే చూసుకున్నప్పుడల్లా నా సెలక్షన్ బాగుందని. పాప రూమ్లో ఆ ఫ్లవర్స్ చూడండి, పాప రూమ్లో బోగన్విల్లా వేసాను కదా, నాకు అవి చూసుకున్నప్పుడల్లా ఆనందం. ఇంటికి అయ్యే అందం తీసుకొచ్చింది. ఫస్ట్ టైం వీళ్ళు ఎవరు వద్దన్నారు కానీ ఇప్పుడు అందరూ పోగుతా ఉన్నారు వాటిని. ఆ 2 అట్టోటి పెడితే ఎంత కలర్ఫుల్ గా బాగాలేవాళ్ళ బ్రహ్మాండంగా ఉంటే పాప రూమ్ దగ్గర పెట్టడమే హైలైట్ అయింది. బాగుండి అవి ఓకేలే, ఇవి బాగానే ఉన్నాయి కానీ నా సెలక్షన్ ఇంకా పోవాలా. పై ఇంకా బాగుంది. పై ఇవాళ ఉత్తర పక్క పెట్టి సూపర్ ఉండే టైలు బూతులు. చూడండి ఎంట్రన్స్ ఎంత బాగుంటుందో. కవితకి టిఫా స్కాన్ చేయించడానికి వచ్చాను. టిఫానే కదా, టిఫా స్కాన్ చేయించడానికి వచ్చాము కావాలో ఒక హాస్పిటల్కి, అదే ఒక స్కానింగ్ సెంటర్కి. టిఫా స్కాన్ అయిపోయిన తర్వాత లాస్ట్ టైం టిఫా స్కాన్లోనే కదా మనకు తెలిసింది ప్లసెంటా ప్రివియా ఎక్కువ భయపెట్టింది. టిఫా స్కాన్ ఎన్టీ స్కాన్లోనా? ముందు నుంచే టిఫా స్కాన్లో కూడా అట్లానే ఉండింది. సరే ప్లసెంటా ప్రివియా ఉందా లేదా, ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా, ఇస్మార్ట్ జోడీకి అన్ని వేల కిలోమీటర్లు జర్నీ చేశాం కదా, ఎలా ఉంది హెల్త్, బేబీ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ అప్డేట్స్ ఈ వీడియోలో ఉంటాయి. ఇప్పుడే వచ్చాము, పద్మజ మేడం కాడికి వెళ్ళి చూపించాలి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కావాల్లోనే. గొంతు కిచకిచ అంటే ఏం కదా, కడుపులో బాగుంటే చాలు స్కానింగ్కి. జలుబు ఉంది కవితకి, జలుబు దగ్గు అదే పెద్ద ప్రాబ్లం అయింది, ఈరోజు చూపించాల. మాట్లాడినప్పుడు నాకే వినిపిస్తుంది, అంటే బయటికి పెద్దగా మాట్లాడినట్టుంది కానీ నేనేమో చిన్నగా మాట్లాడుతున్నాను, కానీ నేను పెద్దగా మాట్లాడుతున్నాను కానీ నాకు రావట్లా, వాయిస్ అంతే వస్తుంది. ఇప్పుడు పెద్దగానే మాట్లాడను. సో ఫ్యాన్ వేస్తుంది, డిస్టర్బెన్స్గా ఉండొచ్చు. స్కానింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం. ఒక అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాము. లాస్ట్ టైం ఏం జరిగిందంటే స్కానింగ్కి సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయలేదు, వాటర్ తాగిరా, వాకింగ్ చేసిరా, స్వీట్ తినరా అనేసి 3 సార్లు తిప్పారు లాస్ట్ టైము. ఫస్ట్ డే 2 టైమ్స్, తర్వాత వస్తున్నాం అమ్మ. సో మేడం వచ్చారంటే వెళ్తున్నాం, బాయ్. సో కవిత హాస్పిటల్లో చూయించుకునింది. స్కానింగ్ అయిపోయిన తర్వాత పద్మజ మేడం దగ్గరికి వెళ్ళింది చూయించడానికి ఆ స్కానింగ్. ఇదిగోండి హాస్పిటల్, ఈ హాస్పిటలే. లోపలికి వెళ్ళింది చూపించేసి వస్తానని. ఇక్కడ నేను వెళ్ళి అంది వేలో పాపకి 12:30కి స్కూల్ అయిపోద్ది, 1 అయింది. సో ఈరోజు లేట్గా వచ్చాము. పాపని తీసుకొని వచ్చి మేము బయట వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ట్రాఫిక్లో ఇక్కడ పెట్టి వెళ్ళలేము. సో కవిత వస్తుంది, కవిత వస్తే ఇంక బయలుదేరడమే. పాపకు కూడా ఆకలేస్తుందంట. తీస్తా ఇప్పుడు పాపకు టైం అవుతుందంట. ఏమి ఈరోజు మమ్మీ నందు రాలేదు, మమ్మీ రాలేదు అంటుండే. ఇదిగో మమ్మీ ఎక్కడికి వెళ్ళింది, పెద్దల హాస్పిటల్కి వెళ్ళిపోయింది. పెద్దోళ్ళ హాస్పిటల్ ఇది, పిల్లకాయల హాస్పిటల్. ఇంజక్షన్ వేసారా మమ్మీకి?
అంటుంది. హాస్పిటల్కి వెళ్ళాలంటే నేను వస్తామ్మా. పాపకి మాత్రం జలుబు తగ్గట్లేదు. మళ్ళీ హాస్పిటల్కి ఇప్పుడు 2 times తిరిగాము. ఇన్ఫెక్షన్ అన్నారు, మళ్ళీ తిరిగాము, మళ్ళీ వచ్చాము. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి రేపు నెల్లూరు. జలుబు తగ్గట్లా, ఒక రకంగా తగ్గింది. 80% తగ్గింది, 20% ఉంది. బిడ్డ అలిసిపోయింది ఈరోజు స్కూల్లో. చెంగుని వచ్చిందమ్మా. ఇంకా పద ఇంటికి వెళ్దాం. ఈ బ్యాండ్ మర్చారు ఎవరు, తప్పేశారు. పద కొత్త అక్కడికి వెళ్ళి మాట్లాడదు ఇంటికి వెళ్ళి. ఓకే, మేము ఎప్పుడు అరటి పనులు తీసుకునే విధంగా ఆమె కాడే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు పెద్దమ్మ. ఎందుకంటే ఒక్కటే ఓపికగా రోజంతా నిలబడే ఉంటుంది పాపం. చాలా ఓపిక ఆమెకి. మంచి పాప మా ఆడమైన భలే ఓపిక ఉంటుంది. ఆమె కాడేదే అంటది రోజు. కోడలు వండి పెట్టింది అవన్నీ చెప్తుంటది. ఏమంటే వాళ్ళ కోడలు వండి పెట్టేది ఈరోజు బిర్యానీ చేసిందమ్మా. మా కోడలు మంచి కోడలంట. మరి మంచి కోడలు మంచిది అయితే అత్తయ్య ఆడేని చెప్పుకుంటుంది ఊరంతా. వరస్ట్ అయితే వరస్ట్ అని కూడా చెప్పుకుంటారు. ఇది మా కావలిలో ఒక ఏరియా, తుమ్మలపేంట రోడ్డు. ఇది మేము కొనుక్కునే షాప్ వాళ్ళందరూ ఒక్కొక్కరు, కొబ్బరి హోండాలు ఒకరు. ఇంకా పర్మనెంట్ మేము. నేను అయితే ఎప్పుడు వాళ్ళ కాడే కొనుక్కుంటా. చికెన్ చూపిస్తూ ఉన్నాండి ఈరోజు. ఎందుకంటే ఎగ్స్ షాప్ ఒకటి ఎగ్స్కి ఇక్కడ ఎగ్స్ ఇది ఎగ్స్ తుమ్మలపేంట రోడ్లో చికెన్ చూపిస్తూ ఉన్నాండి. ఇక్కడ 2 చికెన్ షాపులు ఉంటాయి. రెండిట్లో ఫస్ట్ దాంట్లో అదో ఇది ఎగ్స్ చికెన్, అది చికెన్ అండ్ మటన్ స్టాల్ అన్నది. అది చికెను. ఇది నిమ్మకాయ సోడా ఏడా పాప రోజు చూపియ్యా. ఒకరోజు చూపిస్తే 4 వచ్చి కొంతమంది వచ్చి తాగారయ్యా అంటది. చూపించాను. ఇదిగో నిమ్మకాయ సోడా ఏడా. ఇదిగో చూడంగానే మా ఊరే. ఇదిగో నిమ్మకాయ సోడా బాగుంటుంది. ఏడా నీట్గా ఉంటుంది. ఇక్కడ ఎక్కడైనా చూపిస్తూ ఉండండి. చాలాసార్లు చూపించా. శివాలయానికి వెళ్ళే రూట్లో కరెక్ట్గా ఈ బస్ షెల్టర్ ఉంటుంది చూసారా. బస్ షెల్టర్ తుమ్మలపేంట రోడ్డు బస్ షెల్టర్ ఎదురుగా ఉంటుంది. ఈ రూట్కి చాలా నీట్గా గ్లౌజులు వేసుకొని నీట్గా చేస్తారు. మరి 2 అయ్యిండమ్మా చాలు. తాగకూడదు కానీ ఊరికే మీకోసం తాగాలని ఈరోజు. మాదిరెడ్డి ఫుల్ డైట్లో ఉన్నాడు, ఏం తినట్లేదు. మామూలుగా పులుపు వస్తువులు ఇట్లాంటి సోడాలు ఇప్పుడు చచ్చిపోతాడు పాపం. ఈ జిమ్ వల్ల కొన్ని కోల్పోయిన అది. ఎవరికి? ఏ బాబుకి? బాబు కళ్ళు లేవంట. ఏడు చూసింది? ఫోటో చూపిమ్మా, బాబు ఫోటో అంటది. ఎప్పుడు ఇది చూపిమంటది. స్కాన్ చూసి ఇప్పుడు బాబు కళ్ళు లేవంటుంది. కళ్ళు తెరవండి నాన్న, ఇప్పుడే తెరవండి నాన్న, లోపల ఉంటాడు. బంగారు తల్లికి అన్నీ తెలుసు. వెరీ గుడ్ గర్ల్. తీసుకో కదా నిమ్మకాయ సోడా. మసాలా కావాలి కదా నీకు? కొంచెం వేయండి, మరీ ఎక్కువ వేయద్దు మోషన్ అయ్యేలాగా. స్కానింగ్ ఎట్లా తొందరగా అయిపోయింది. లాస్ట్ టైం అయితే ఎంత టైం పట్టిందా? అది కొత్త స్కానింగ్ సెంటర్ కదా. కొత్త స్కానింగ్ సెంటర్ అని కాదు, బేబీ సపోర్ట్ చేసింది. అయినా బేబీ ఇట్లా ఉండిందంట. అంటే ఉంది చూపించచ్చు ఇప్పుడు. ఉందా ఫోటోలో? అవి అర్థం అవుతాయా? చూపిస్తాంలే. ఎంతసేపు అయింది వచ్చా? ఇప్పుడే. కొంచెం కాదు కొత్త ఏం చెప్పిండ్రు? అంతా బాగుందని చెప్పింది. ఏం లేదు, ట్యాబ్లెట్లు మింగు తినమని చెప్పింది. ట్యాబ్లెట్లు మాత్రం రాసిస్తుంది మేడం అన్నీ. నేను మాత్రం చిన్న ట్యాబ్లెట్ అడుగుతా. అంటే జింకోయిడ్ కానీ సంథింగ్ పోలిక్ యాసిడ్ చిన్నవి ఉంటే లటక్కన వేసుకోవచ్చు అని. ఇంక నీకోసం మేడం అప్పటికి నా కోసం చిన్న రాసిస్తుంది. అడుగుద్ది మెడికల్ అవన్నీ అడిగి చిన్నవి ఉన్నాయి అవి లేవు మేడం అంటే అవి ఉంటాయి ఇప్పుడు ఇంకమనింది. కానీ ఉన్నాయని తేలా ఈరోజు ట్యాబ్లెట్లు. అదితో అప్పుడైతే 2 days అయినా సరే టెన్షన్ పడ్డాం. అయినా కానీ ప్రెగ్నెన్సీ అంటేనే ఏదో ఒక టైంలో టెన్షన్ పడతామా. అది నాకు ఇప్పుడు స్టార్టింగ్లో పడుకున్నప్పుడు స్కాన్ చేసేటప్పుడు ఏమనిపించలే. లేట్ అయ్యే కొద్దీ టెన్షన్ పెరిగిపోయింది నాకు. ఏంది ఇంతసేపు అవుతుంది అసలు, ఈరోజు కాదా తెలియట్లేదు ఏమైంది అని. అబ్బా నిజంగా భలే టెన్షన్ పడ్డా అప్పుడైతే. బేబీ బాగుంటే హ్యాపీగా ఉంటే చాలు మనకంతా. బేబీ వెయిట్ అంతా కరెక్ట్గానే ఉంది, కానీ నేనే వెయిట్ తగ్గిపోతున్నా. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య తగ్గిన. అది 9 kgs తగ్గింది ఇప్పుడు. 9 kgs తగ్గావు కదా? అంతకు ముందు 7 తగ్గావు, మళ్ళీ ఇప్పుడు 2 తగ్గావు. పెరిగి తగ్గా. టోటల్గా 7 kgs తగ్గావు. 7 kgs తగ్గా.
సరే కానీ రావాలావు మీ మామయ్య అడిగినట్టు ఏ పాపా బాబా ఏయ్ అట్ట అడగకూడదు. అడుగుతారు కొడతారు. వీళ్ళు ఆ పల్లెటూరు పెద్ద మనుషులు అందరూ అదే మైండ్ సెట్ లో ఉంటారు ఎప్పటికీ. అబ్బాయి పుట్టాలా, అబ్బాయి పుట్టాలా, అబ్బాయి పుట్టాలని. ఎవరు పుడితేమని అది కాదు, పాప పుట్టాలా అప్పుడు వీళ్ళందరూ మొట్టమొదలాడుతారేమో. ఈ పెద్దవాళ్ళందరూ ఇంక మారరా? తరాలు మారినా కాదు, అది డెలివరీ అయిన తర్వాత వీడియో తీసి చూపినాను. వాళ్ళందరూ రియాక్షన్ ఎట్టుంటుందో నాకు తెలియదు కదా, ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా పైకి ఇప్పుడు మన తల్లిదండ్రులకి పాత్ర వాళ్ళకి ఎలా ఉంటుందో తెలిసి కదా. ఫస్ట్ అబ్బాయి పుడితే తర్వాత అమ్మాయి పుట్టిన ఓకే అంటారు, కానీ ఫస్ట్ అమ్మాయి పుడితే రెండోసారి అబ్బాయే పుట్టాలని అనుకుంటారు. అమ్మాయి పుడితే ఏం ఫీల్ అయ్యేది ఏమీ లేదు. ఊరు కూడా ఇప్పుడు పంతుల దగ్గరికి పోతే ఏమని తెలుసా, పుత్ర ప్రాప్తిరస్తు అంటారు. సుపుత్ర ప్రాప్తి అంటే పుత్రుడు పుట్టాలనే దాని మీనింగ్. అంతే. ఎందుకు తెలుసా? సుపుత్ర అంటే పిల్లలని అవునా? అనుకుంటా. నువ్వేమో వద్దులమ్మా. కానీ సరే పంతులు వదిలి నార్మల్గా మనుషులు ఎవరైనా బంగారు మగబిడ్డ పుట్టాలన్నట్టే అంటారు. ఎందుకంటే మనం హట్ అవుతున్నాయి. ఫ్యామిలీస్ ఎవరైనా మగబిడ్డకి ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎక్కువైంది పాత రోజుల్లో. నన్ను బ్లెస్ చేసిన వాళ్ళందరూ మంచి అబ్బాయి పుట్టారు. వారిని మొన్న ఒక దిన ఫంక్షన్కి వెళ్తే సంవత్సరానికి శ్రీకృష్ణుడు పుట్టాలి అనేసి ఒక బుక్ ఇచ్చింది భగవద్గీత. బుక్ కాదు, అది ఫోటో ఫ్రేమ్. అదే అంటే అందరు అట్లా ఉంటారు కదా. ఎందుకంటే జనాలకి ఆ ఫీలింగ్ ఉంది. ఎందుకంటారంటే నాకు తెలిసి పేరెంట్స్ అబ్బాయి అనే ఫీలింగ్లో ఉండి అదే పాప ఏమంటారు అమ్మాయి ప్రాప్తి చేస్తా అంటే హట్ అవుతారని ఇంకెందుకు అబ్బాయి అంటారు. పాత్ర నుంచి అట్ట వచ్చింది. కానీ ఇప్పుడైతే 90% మారిపోయింది. ఎప్పుడు ఒక 70-80% ఎవడు పట్టించుకోవట్లేదు. ఎంతమంది ఆడపిల్లకలు పుట్టినా ఎంతమంది మగ పిల్లలకి పుట్టినా ఈక్వల్ గా అనుకుంటున్నా. అంతమందిని ఎవరు కనట్లేదు అయ్యా. అన్న నువ్వే అనుకుంటున్నావు కానీ మారిందనా? మారలా. యుగాలు మారినా తరాలు మారినా అది మాత్రం మారదు. పురుష అహంకారం అస్సలు మారదు. కాంట్రవర్సీ వీడియో చేసేటట్టుంది పిల్ల. నిజంగానే అన్నా, అదేముండదు నా విషయం. మనకైతే ఏం లేదు. హెల్దీగా పుడితే హ్యాపీ, మాకు అది ఒక్కటే చాలు అంతే. అది కవితకైతే నిమిషానికి కూడా మారుతుంది. ఫస్ట్ లో ఆడపిల్ల అయితే బాగుండు, ఇప్పుడు అద్విత మా బాబు కావాలి బాబు అంటుందని ఇప్పుడు బాబు అయితే బాగుండు. బాబు అని చెప్తుంది. కాదమ్మా పాప అని చెప్పినా కూడా బాబే అంటది. నేను అద్వితని మార్చలేకపోతున్నాను. అందుకని అద్వితకి ఎవరైతే ఇష్టమో వాళ్ళే ఇవి దేవుడా అని అనుకుంటున్నా. అద్విత కోసమే కాబట్టి ఈ బేబీ. అద్వితకి తమ్ముడో చెల్లిలో తెలీదు. ఆ బేబీ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. మా అద్వితకు కూడా చూపించాలా, లోపలికి వెళ్ళి ఉండింది. ఇది ఇప్పుడుది కాకుండా టిఫా స్కాన్ కాకుండా ఎన్టీ స్కాన్లో వల్ల లేస్తే చూపిమంటది ఆ బేబీని. అమ్మ బేబీ ఎట్టుంది చూపి అని అంటది. ఆ స్కాన్ మాత్రం బేబీ అంటది. ఇక్కడ పొట్టకొచ్చి కిసి పెట్టినప్పుడు అమ్మ బాబు ఇప్పుడు ఆడుకుంటున్నాడు కదా, బాబు నిద్రపోతున్నాడు కదా, బాబుకి బ్లూ కలర్ సైకిల్, నాకు పింక్ సైకిల్, ఇవన్నీ చెప్తా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా కొన్ని 100 సార్లు బాబు అంటది. అమ్మ నువ్వు వంగలేవు కదా, టవల్ నేను తెచ్చిస్తా, అమ్మ బాబు కదా ఇబ్బంది పడతాడు కదా అంటది. అన్నీ అసలు పెద్దోళ్ళ నేను ఏదైతే అద్విత వల్ల డిప్రెషన్లోకి వెళ్తే అదే నాకు నేను ఇట్లాంటిది అనుకున్నానా అని నన్నులాగా అనిపించింది. ఇప్పుడు అంత బాగా నన్ను చూసుకుంటుంది మా అద్విత. ఇప్పుడు నా పొట్టలో ఉన్న బేబీ ఫొటోస్ చూపిస్తా. నేను చూపించుకునేది పద్మజ నర్సింగ్ హోమ్ కావాలి, పద్మజ మేడం చూపిస్తా. ఆస్తి పత్రాలు ఫస్ట్ ఇవి కూడా ఉన్నాయి అద్విత. దీంట్లో కదా ఇంకో దాంట్లో ఇంకో ఫైల్లో ఇదే అనమాట. మా బేబీ చెయ్యి అడ్డం పెట్టుకునింది, ఇలా అడ్డం పెట్టుకుని ఆడని చూపించింది అనమాట. ఇదంతా ఇవన్నీ ఇది వెన్నెముక. లాస్ట్ టైం ప్లజంటా ప్రీవియా ఉంది అంటే మావి కిందకు ఉండి బేబీ పైకి ఉందన్నమాట. అది దాని మీనింగు. ఇప్పుడు ఎలా ఉందంటే అంతా బాగుంది. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. సో లాస్ట్ టైం బాగా టెన్షన్ పడ్డాము. ఈసారి కూడా లాస్ట్ టైం సీమంతం ఉంటాయని కూడా రెండు రోజుల గ్యాప్లోనే సీమంతానికి ఏర్పాట్లు చేస్తున్నాం కవితకి. ఎందుకంటే ఎప్పుడు నొప్పులు వస్తాయో తెలియదు, ఎప్పుడు కంటావో తెలియదు కవిత అని కూడా కాదులే. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే అందరూ భయపడతారు. రెండో దానికంటే ఏముంది ఫస్ట్ కానీ ఇందులో రెండోది ఏముందని అని అనుకుంటారు కదా. అవును, నేను ఫస్ట్ దానికి ఎలా ఉన్నానో రెండో దానికి కూడా అలాగే ఉన్నా. కానీ మాది కేరింగ్ గాని చూస్తున్నాను. వంగొద్దు, కూర్చోవద్దు, పాపను కూర్చోబెట్టదు. ఇంకా పాపని నాకు దూరం చేస్తాను. ఉండాలి కదా, నువ్వు వంగకుండా ఉండాలి కదా. పాప స్నానం చేపిస్తా, పాప ముడ్డి గడతా, నీకెందుకు అంతమంది ఉంటే. ఎంత ఎక్సర్సైజ్ మంచిగా చేస్తే అంత మంచిగా ఉంటుంది హెల్త్. ఈసారి కూడా మామూలు కనిపే కావాలని కవితకి అందరు బ్లెస్ చేయండి, మర్చిపోవద్దు. నేను ఈ సైడ్కి వచ్చిన కాదన్నా, ఈసారి కూడా పెద్దోళ్ళందరూ కవితని బ్లెస్ చేయండి, మామూలు కనిపే కావాలని. ఇది నా కోరిక. నిజంగానే మామూలు కనిపోవాలి కవితకి.
కవిత బాగా వాకింగ్ చెయ్యి. దేవుడు ఏది బ్లెస్ చేస్తే అదే జరుగుతుంది. సో ఇంకా నేను పోయి అన్నం తినాలి, ఆకలేస్తుంది. అసలు చూడడానికి కూడా రాడేమో, హాస్పిటల్కి కూడా రాడేమో. ఏందో కూతుర్లు అయితే ఏమయ్యా? మా కోరిక కొడుకులు పుట్టాలని, కానీ ఎవడైనా ఒకటే దేవుడు ఎవరు ఇస్తే వాళ్ళని దేవుడి దేవాలు మన లక్షణం కాన్పు కావాలి. కానీ ఎవరైతే కాదన్నా నీకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు కదా. కొడుకు పుట్టాలనే, కానీ దేవుడు ఏది ఇచ్చినా ఒకటే, కూతురైనా ఒకటే కొడుకైనా ఒకటే. కూతుర్లు పెట్టరా కొడుకులు పెడతారా ఆలోచన అక్కుడు పెట్టడం. ఇప్పుడు కాదన్నా మీరు ఎవరు ఉన్నా లేకపోయినా ఆలోచన ఉంది సాగుద్ది. ఎవరైనా ఒకటే, నాకేం ఇబ్బందిలే. కూతురైనా ఒకటే కొడుకైనా ఒకటే, కానీ కొడుకు పుడితే ఇంటి పేరు ఉంటుందని అది ఒకటే పెద్దవాళ్ళ ఆశ. కూతుర్లకైనా ఇంటి పేరు ఉంటది, ఇబ్బంది లేదులే. ఎవరైనా పుట్టాలి, మంచిగా పుట్టితే చాలు మనకి. ఇంటి పేరు ఎట్లా ఉంటుంది? కూతుర్లు వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ పేర్లు వస్తాయి, కానీ మన పేర్లు వస్తాయా? ఇప్పుడు అక్కకు సూర్య వాళ్ళని పేరు వచ్చింది, కానీ బొడ్డోళ్ళని వచ్చిందా? ఎందు వరకు కూతుర్లకు వస్తుందంట పేరు. ఎందుకు వస్తుందా? కొడుకులకైతే కొంచెం ముట్ట అనే టైప్ లో ఉన్నాయి, ఇబ్బంది లేదులే. కానీ పా అన్నది ఏం కాదు, నీకేం ఇబ్బంది లేదు. కానీ తగ్గింది, ఇప్పుడు తగ్గింది, కంట్రోల్ అయింది. రోజు లేట్ గా తింటాడు, మనం పిలిస్తే రానే రాడు ఎంతసేపటికి. నాకు అన్నీ సరిగా ఉంటే నేను ఆకలి అనిపించలేను. ఆలోచన చెమటలు పోసినప్పుడు కడుపులో ఆకలి అయినప్పుడే బాగా చెమట పోస్తుంది. అడగడు. రేపు నర్సింగ్ గుర్తు చేయము, ఉదయం హాస్పిటల్కి వెళ్దాం. ఈ మధ్య ఇల్లు వచ్చినాము, మళ్ళీ రేపు వెళ్ళాల్సి వస్తుంది. ఈ మధ్య 2 నెలలు వెళ్ళిపోయి 3వ నెల, అంతకుముందు 5-6 నెలలకు ఒకసారి పోయేది మనం. 6 నెలలకు ఒకసారి పోయినాం ఒకసారి. ఇప్పుడు ఈ సూర్యుడు ఖచ్చితంగా పోవాలి. పోయి ఎండలకి పొజిషన్ అని నాకు తెలిసి బీపీ కంట్రోల్కి వచ్చి ఉంటుంది. నువ్వు టాబ్లెట్ వేసుకునేసరికి తగ్గిపోతుంది మళ్ళీ. అందులో ఇప్పుడు ఈ మధ్య ఎండలకు తిరుగుతున్నాడు బాగా. వ్యాపారం అంతా అయిపోయినా నా ప్లాన్. నేను అసలు తిరగట్లేదు, ఆడిపోతున్నా నేను. టార్చర్ దానివల్ల ఎండలకి పోతావు. అసలు ఆడిపోతుండవు. ఎన్ని వస్తుంది నీ కోరిక అద్భుత పెళ్లి దాకా ఉండాలన్నా నీ కోరిక తీరకుండా పోతావు అయ్యా అనవసరంగా. ఎట్టయినా అద్దిత పెళ్లి చూడని బాను, కానీ పెళ్లి చూడాల్సిందే. అద్దితను అంత మంచోడి చేతిలో పెట్టాల్సిందే, దేవుడు లక్షణంగా చూడాల్సిందే. అప్పుడు పోయేది, పోతే ప్రశాంతంగా ఉంటుంది నాకు. అన్న ఇంకా తిందూరు పాండి, కవిత కూడా వెయిటింగ్. అందులో పెట్టండి నాకు. ఇది వీడియో అయితే ఈ సబ్స్క్రైబ్ చేయండి, కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. ఇప్పుడైతే మేము తింటాము. కవిత అన్న వచ్చేదాకా నేను కూడా తినలేదు, ఆకలేస్తుంది, తింటాం మేము.